పరి అంటే పరితః, అన్ని వైపులా ఉన్నవాడు అని నారాయణ యొక్క సర్వవ్యాపకత్వం చెప్పబడుతూ అన్ని వైపులా ఎలా ఉన్నాడు? అనంతరూపోనంత శ్రీ జితమన్యుర్భయాపహ చతురస్రో గభీరాత్మ విదిశో వ్యాదిశో దిశ అనంతరూప, లెక్కలేనన్ని రూపములు కలవాడు. అది మనం అనేక మార్లు చెప్పుకున్నాం. అనంత శ్రీ, ఊరికినే రూపాలుంటే ఏం లాభం అండి? సంపదలు ఉండొద్దు. బోల్డంతమంది ఇంట్లో ఉన్నారండి, బోల్డంత దరిద్రం ఉంటే ఏం లాభం అండి ఇక్కడ? కానీ అనంత రూపములు ఉండడమే కాకుండా అనంతమైన విభూతులు కలిగిన వాడు. విభూతులు అంటే ఐశ్వర్యములు. అది అనంతరూప అనంత శ్రీ. ఆయన శక్తి అనంతమైన విభూతులుగా వచ్చింది. అందుకే పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే అని ఉపనిషత్తు చెప్తుంది. ఆయన శక్తి వివిధ విధాలుగా చెప్పబడుతున్నది కనుక అనంత రూప అనంత శ్రీ. జితమన్యు, మన్యు అంటే క్రోధం, జితమన్యు అంటే క్రోధాన్ని జయించినటువంటి వాడు అని అర్థం ఇక్కడ. అటువంటి స్వరూపం. పైగా క్రోధం కూడా ఆయనే, క్రోధాన్ని జయించినవాడు ఆయనే. అదే మన్యురసి అంది. మన్యువు నువ్వే. అదే నమస్తే రుద్రమన్య ఉతోత ఇషవే నమః అన్నారు కదా. స్వయం మన్యురూప, ఆయన మహాక్రోధస్వరూపుడు. ఆయన క్రోధం వచ్చినప్పుడు ఆయన ఎవడు జయించలేట. అందుకే జితక్రోధ అనే శబ్దానికి మరొక అర్థంలో చెప్పారు, ఆయన మన్యువులన్నీ జయించినవాడు ఆయన, అన్ని మన్యువులు జయించినవాడైన ఆయన్నెవడు జయించలేడు. నతస్య కశ్చిజ్జేత స్వయం మన్యురూప. అది అగ్నిని ఎవడైనా తగలబెట్టగలడండి? అగ్నిని తగలబెడతానన్నట్టు. అదే జ్వలిస్తుడు, నువ్వేం తగలబెడతావు? అది జ్వలిస్తోంది, దాన్ని నువ్వు వెలిగించగలవా? ఆయన మన్యురూపుడు. ఆయన ఇతరుల మన్యువులను ఆయన జయించేశాడు ఇక్కడ. అంటే ఇతరుల మన్యువులను జయించువాడు జితమన్యువు. అంటే ఇతరుడు ఎవరైనా కోపంగానే ముందుకు వచ్చాడు అనుకోండి, వాడు పని అయిపోయింది. ఉదాహరణకి హిరణ్యకశిపుడు అంతకుముందు వరకు తనంటే తనను మించిన వాళ్ళు లేడు అనుకునేవాడు. అవునా లేదా? నేనవన్నీ నన్ను మించిన వాళ్ళు లేడు, ఇంద్రాదులు కూడా నా ముందు గడగల్లాడతాడు రా అని అంతవరకు దబాయించాడు. కానీ నరసింహస్వామి వస్తే ఎలా ఉన్నాడు ఆయన ముందు? సూర్యమండలం దావాగ్నిని దొరకొని ఖజ్జోతంబు తెరంగున అన్నాడు పోతన గారు. అంటే దావాగ్ని రగులుతుంటే మినుగురు పురుగు ఎగురుతోందిట. అలాగా నరసింహస్వామి ముందు మిడిసిపడుతున్నటువంటి హిరణ్యకశిపుని అలా పోల్చారు. అంటే అంతవరకు వెలిగిపోతున్న హిరణ్యకశిపుడు ఏమైపోయాడు? ఆయన ముందు మినుగురు పురుగు అయిపోయాడు. కానీ ఇతరుల మన్యువులను జయించిన వాడు జితమన్యుహు అని అర్థం చెప్పారు. రెండు అర్థములు. ఆయనకి ఎవరి మీద కోపం లేదు, కోపగించుకున్న వాళ్ళు ఆయన చేత జయింపబడతారు. రెండు అర్థములు ఇప్పుడు చక్కగా చెప్పడం. జితమన్యుహు ఎందుకు ఇంత చేశాడంటే భయాపహ, భయాన్ని పోగొట్టేవాడు. నిన్ననే భయనాశన దగ్గర చెప్పుకున్నాం. భయం అంటే అజ్ఞానమే. అందుకే వేదం భయం అనే మాట గురించి చెప్తూ ద్వితీయాద్వై భయం భవతి అన్నది ఇక్కడ. రెండవది ఉంటే భయం కలుగుతుంది. అంతా ఒకటే అయితే భయం ఏమిటయ్యా అన్నాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. నువ్వు భయపడకయ్యా నేనున్నా అన్నాడు ఒక ఆయన. అదేనా భయం అయ్యా అన్నాడు వీడు. ఏం చేస్తావు? రెండవదంటూ ఒకటి ఉంటే భయం. నా వల్ల నాకు భయం లేదు, అవునా లేదా? నా వల్ల నాకు భయం లేదు. ఉన్నదంతా ఒకటే అయినప్పుడు దేనికి భయపడాలి? అందుకే భక్తులకు భయం ఉండదు ఎందుకు చెప్పారంటే అంతా విష్ణువే అని ఎరుకుంది కనుక దేనివల్ల భయం లేదు వాళ్ళకి. ఆ జ్ఞానం ఇస్తాడు భక్తులకి. అందుకే భయాపహ చతురస్రో గభీరాత్మ విదిశో వ్యాదిశో దిశ